పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, కూచ్ బెహార్ సిటీలలో ప్రభుత్వ బస్సుల్లో దాదాపుగా డ్రైవర్లందరూ హెల్మెట్లు పెట్టుకొని బస్సు నడపడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులు డ్రైవర్లను కదిలించగా ప్రభుత్వమే తమను హెల్మెట్ పెట్టుకోమని చెప్పిందని వివరించారు. అసలు కారణం ఏంటంటే కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవల ట్రైనీ డాక్టర్పై జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కోల్కతాలో విద్యార్థులు మెగా నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అది కాస్త హింసాత్మకంగా మారింది. అటు పోలీసులు ఇటు నిరసనకారులు కూడా గాయాల పాలయ్యారు. నిరసనకారులను తరిమి కొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు గాయాల పాలవడంతో పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ బంద్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఎలాగైనా ఈ బంద్ను విఫలం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. సెలవులో ఉన్నవారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రభుత్వోద్యోగులంతా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో బంద్ కారణంగా ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున హెల్మెట్లు ధరించి డ్యూటీ చేయాలని సూచించింది. దీంతో బస్ డిపోలలో ఉన్నతాధికారులు ఆర్టీసీ డ్రైవర్లకు హెల్మెట్లను అందజేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, కూచ్ బెహార్ సిటీలలో ప్రభుత్వ బస్సుల్లో దాదాపుగా డ్రైవర్లందరూ హెల్మెట్లు పెట్టుకొని బస్సు నడపడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులు డ్రైవర్లను కదిలించగా ప్రభుత్వమే తమను హెల్మెట్ పెట్టుకోమని చెప్పిందని వివరించారు. అసలు కారణం ఏంటంటే కోల్కతాలోని ఆర్జికర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇటీవల ట్రైనీ డాక్టర్పై జరిగిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కోల్కతాలో విద్యార్థులు మెగా నిరసన ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అది కాస్త హింసాత్మకంగా మారింది. అటు పోలీసులు ఇటు నిరసనకారులు కూడా గాయాల పాలయ్యారు. నిరసనకారులను తరిమి కొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ను ఉపయోగించారు. గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులు గాయాల పాలవడంతో పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ బంద్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఎలాగైనా ఈ బంద్ను విఫలం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. సెలవులో ఉన్నవారు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రభుత్వోద్యోగులంతా విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో బంద్ కారణంగా ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున హెల్మెట్లు ధరించి డ్యూటీ చేయాలని సూచించింది. దీంతో బస్ డిపోలలో ఉన్నతాధికారులు ఆర్టీసీ డ్రైవర్లకు హెల్మెట్లను అందజేశారు.